అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నన్ను వీడకే చలి పార్ట్ 30 విందాం. విక్రమ్ అను చేతిని పట్టుకోవడంతో ఆశ్చర్యంగా చూసింది శ్రావ్య. విక్రమ్ని అనుని చూస్తూ ఉండిపోయింది. విక్రమ్, ఏంటిది? నువ్వు అను చేతిని ఎందుకు పట్టుకున్నావు? ఎందుకంటే తన నా భార్య కాబట్టి. ఆ మాట వినగానే శ్రావ్య షాక్తో కళ్ళు తిరిగి పడిపోయింది. విక్రమ్ తనని కింద పడకుండా పట్టుకున్నాడు. శ్రావ్య, శ్రావ్య, కళ్ళు తెరవు. విక్రమ్, ముందు తన గదిలోకి తీసుకెళ్ళు. అలాగే తేజ. విక్రమ్ శ్రావ్యని ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్లి బెడ్పై పడుకోబెట్టాడు. జగతి తన్ని చెక్ చేసి బయటకొచ్చింది. జగతి, తను ఎలా ఉంది? పర్లేదు విక్రమ్, కొంచెం నీరసంగా ఉంది అంతే, కాసేపట్లో కళ్ళు తెరుస్తుంది. థ్యాంక్స్ జగతి. విక్రమ్ శ్రావ్య దగ్గరికి వెళ్ళబోతూ ఆగిపోయాడు. అనువైపు చూశాడు. ఈ పరిస్థితిలో మీరు శ్రావ్య దగ్గర ఉండడం అవసరం, వెళ్ళండి. థ్యాంక్స్ అను, ఇప్పుడే వస్తాను. సరే విక్రమ్. విక్రమ్ గదిలోకి వెళ్ళిన తర్వాత అను తన గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుని ఏడుస్తూ కూర్చుంది. తేజ, ప్రభాకర్ ఆలోచిస్తూ కూర్చున్నారు. జగతి, కౌసల్య కూడా అక్కడే కూర్చునున్నారు. అను పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు బావా. అను తల్లి కాబోతుందని తెలిసి సంతోషించేలోపు ఇలా దాని జీవితాన్ని అర్థం కాని పరిస్థితిలో పడేశాడే దేవుడు. ఇప్పుడు ఏం చేద్దామండి? నాకు ఏం అర్థం కావడం లేదు కౌసల్య. మన పరిస్థితే ఇలా ఉంటే పాప అను ఎలా తట్టుకుంటుంది? అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. తేజ జగతిని పక్కకు తీసుకెళ్లి మాట్లాడాడు. సరే బావా. ఓకే, శ్రావ్య ఎలా ఉందో చూసిరా. అలాగే బావా. జగతి అక్కడి నుంచి శ్రావ్య దగ్గరికి వెళ్ళింది. విక్రమ్ తన పక్కనే కూర్చుని ఆలోచిస్తున్నాడు. ఇంతలో శ్రావ్యకు మెలకు వచ్చింది. జగతి బయటకు వచ్చి విషయం చెప్పడంతో తేజ, ప్రభాకర్ కూడా లోపలికి వచ్చారు. వెనుక పిల్లో సర్ది శ్రావ్యను బెడ్పై కూర్చోబెట్టాడు విక్రమ్. శ్రావ్య, ఆర్ యు ఓకే? ఓకే విక్రమ్. కానీ నువ్వు అనుని పెళ్లి చేసుకోవడం ఏంటి? శ్రావ్య, నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. విక్రమ్ అక్కడి నుంచి లేచి బయటకు రాబోతుంటే శ్రావ్య తను చేయి పట్టుకుని ఆపింది. మీరు నన్ను పూర్తిగా మర్చిపోయారు కదా. సారీ విక్రమ్, అనవసరంగా మీ లైఫ్లోకి తిరిగి వచ్చాను. శ్రావ్య ప్లీజ్ అలా మాట్లాడుకో. అయినా ఇన్ని రోజులు ఎక్కడున్నావు? అసలు ఆ రౌడీల నుంచి ఎలా తప్పించుకున్నావు? ఆ రౌడీల అడవిలో నన్ను పూడ్చడానికి గొయ్యి తీస్తూ ఉండగా నాకు మెలకు వచ్చింది. వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోయాను. కొంచెం దూరం వెళ్ళేసరికి కళ్ళు తిరిగి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక గూడెంలో ఉన్నాను. వాళ్ళని అడిగితే నిజం తెలిసింది నాకు. దాదాపు సంవత్సరం పైన నేను కోమాలో ఉన్నట్టు. వాళ్ళ సహాయంతో మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాను. మన బిడ్డను కూడా నేను కాపాడుకోలేకపోయాను విక్రమ్. శ్రావ్య ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది. విక్రమ్ తన్ను ఓదార్చాడు. విక్రమ్, మీరు అనుని పెళ్లి చేసుకోవడం ఏంటి? శ్రావ్య, నీ ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో, తర్వాత మాట్లాడుకుందాం. నాకు నిజం చెప్పండి విక్రమ్. విక్రమ్ మౌనంగా ఉండిపోయాడు. తేజ జరిగిందంతా శ్రావ్యకు చెప్పాడు. శ్రావ్య ఏడుస్తూ ఉండిపోయింది. శ్రావ్య, జరిగిన దానిలో ఎవరి తప్పు లేదు. మీ తలరాతలలో ముడిపడినట్టున్నాయి. మీ జీవితానికి నేను అడ్డురాను విక్రమ్, నేను వెళ్ళిపోతాను. శ్రావ్య ప్లీజ్, ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. ఒక విషయం చెప్పండి, మీ లైఫ్లో నా స్థానం ఏంటి? నా లైఫ్లో శ్రావ్య స్థానం ఎప్పటికీ మారదు. నువ్వు రెస్ట్ తీసుకో. ప్రభాకర్, తేజ, జగతి అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. విక్రమ్ శ్రావ్యను బెడ్పై పడుకోబెట్టి బయటకు రాబోతుంటే శ్రావ్య తను చేయి పట్టుకుంది. నాకు భయంగా ఉంది విక్రమ్, ప్లీజ్ మీరు నా దగ్గరే ఉండండి. సరే, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు నిద్రపో. విక్రమ్ తన పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. అసలు ఏం జరుగుతుంది నా లైఫ్లో? విక్రమ్ ఆలోచిస్తూనే సోఫాలో నిద్రపోయాడు. మధ్యరాత్రిలో విక్రమ్కి మెలకు వచ్చింది. శ్రావ్య నిద్రపోతూ ఉండడంతో అక్కడి నుంచి అను దగ్గరకు వచ్చాడు. అను బెడ్పై నిద్రపోతూ ఉంది. విక్రమ్ తన పక్కనే కూర్చుని అను తలని మిరాడు. నన్ను క్షమించాను, నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ నా వల్లే నీకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదనుకుని అను నుదుటి మీద ముద్దు పెట్టుకుని పక్కనే పడుకున్నాడు. ఉదయాన్నే శ్రావ్యకు మెలకు వచ్చింది. విక్రమ్ గదిలో లేకపోవడంతో బయటకు వచ్చి చూసింది. అను గది నుంచి బయటకు వస్తూ కనిపించాడు విక్రమ్. శ్రావ్య, ఎలా ఉంది? పర్లేదు విక్రమ్. సరే, ఫ్రెష్ అయ్యరా. అలాగే. శ్రావ్య గదిలోకి వెళ్ళిన తర్వాత విక్రమ్ ఫోన్ రింగ్ అవ్వడంతో బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. శ్రావ్య రెడీ అయి బెడ్పై కూర్చుని ఆలోచిస్తూ ఉంది. అను బ్రేక్ఫాస్ట్ తీసుకుని శ్రావ్య దగ్గరకు వచ్చింది. శ్రావ్య, ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదను,
టిఫిన్ చేయి, నీరసం తగ్గుతుంది అంటూ అను టిఫిన్ ప్లేట్లో సర్ది శ్రావ్య చేతికిచ్చింది. నా మీద కోపంగా ఉందా అను? అలాంటిదేం లేదు, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉంది. అయినా ఇదంతా నా బ్యాడ్ లక్. శ్రావ్య, ముందు టిఫిన్ చేయి, నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. సరే అను. శ్రావ్య టిఫిన్ చేసిన తర్వాత తను రెస్ట్ తీసుకోమని చెప్పి బయటకు వచ్చేసింది అను. శ్రావ్య టిఫిన్ చేసిందా అను? చేసింది జగతి. సరే, నువ్వు కూడా తిను. నాకు ఆకలిగా లేదు. చూడు, ఇప్పుడు నువ్వు కడుపుతో ఉన్నావు, ఆ విషయం మర్చిపోకు. నువ్వు ఆకలితో ఉంటే నీ బిడ్డ కూడా ఆకలితో ఉంటుంది. పాపం, దానికి ఇంత పెద్ద శిక్ష అవసరమా? జగతి, నిజమే, నువ్వు సరిగ్గా తింటేనే నీ బిడ్డ సరిగ్గా పెరుగుతుంది. సరే, నువ్వు వదిలేలా లేవు, టిఫిన్ పెట్టు. గుడ్ గర్ల్. జగతి తనకి టిఫిన్ వడ్డించి కిచెన్లోకి వెళ్ళింది. అను తింటూ ఉండగా విక్రమ్ ఫోన్ మాట్లాడి లోపలికి వచ్చాడు. శ్రావ్య టిఫిన్ చేసిందా? అను మౌనంగా ఉండిపోయింది. అను, నీకు ఇష్టం లేకపోతే కనీసం పని మనిషితో అయినా తనకి టిఫిన్ పంపించి ఉండాల్సింది కదా. అను ఆశ్చర్యంగా విక్రమ్ వైపు చూసింది. విక్రమ్ సీరియస్గా చూస్తూ టిఫిన్ ప్లేట్లో పెట్టి శ్రావ్య గదికి వెళ్ళాడు. అను గ్లాస్ తీసుకుని ప్లేట్లో చేయి కడుగుతోంది. జగతి బయటకు వస్తూ అనును గమనించింది. ఏయ్, ఏంటే టిఫిన్ తినకుండానే చేయి కడిగేస్తున్నా? ప్లీజ్ జగతి, నాకు తినాలని లేదు. అను పైకి లేచి వెళ్ళిపోబోతుండగా కడుపులో తిప్పినట్టయి వాంతి చేసుకుంది. అను, ఏమైంది? ఏం లేదు. అను అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోయింది. విక్రమ్, ఏంటిది? టిఫిన్. అదేంటి, అను ఇంతకుముందే నాకు టిఫిన్ తెచ్చింది. ఏంటి? అవును విక్రమ్, నాకు టిఫిన్ పెట్టి ఇప్పుడే తను బయటికి వెళ్ళింది. విక్రమ్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. విక్రమ్, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, మన ఇంటికి వెళ్ళిపోదాం. అలాగే, మావయ్యతో నేను మాట్లాడతాను. విక్రమ్ అక్కడి నుంచి అను దగ్గరకు వచ్చాడు. అను. విక్రమ్ పిలుపుతో కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరిగి చూసింది అను. సారీ. పర్లేదు. అను, కనీసం ఈ పాలైనా తాగవే, ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా. జగతి లోపలికి వచ్చింది. ట్యాబ్లెట్ ఏంటి జగతి? ఉదయం నుంచి దానికి వాంతులు అవుతూనే ఉన్నాయి. అవునా, హాస్పిటల్కి వెళ్దామా అను? నో ప్రాబ్లం విక్రమ్, కడుపుతో ఉన్నప్పుడు ఇవన్నీ మామూలే. ట్యాబ్లెట్ వేద్దామంటే ఇది టిఫిన్ కూడా తినకుండా వచ్చేసింది. జగతి, టిఫిన్ తీసుకురా, తింటుంది. వద్దు విక్రమ్, నాకు ఆకలిగా లేదు. తను అలానే అంటుంది, నువ్వు తీసుకురా. అను బెడ్పై కూర్చుంది. జగతి టిఫిన్ తెచ్చి విక్రమ్ చేతికిచ్చి బయటకు వెళ్ళిపోయింది. విక్రమ్ బెడ్పై తన పక్కనే కూర్చున్నాడు. అను, టిఫిన్ చేయి. వద్దు, నాకు తినాలని లేదు. నా మీద కోపం మన బిడ్డ మీద చూపిస్తావెందుకు? నాకెవరి మీద కోపం లేదు విక్రమ్. మరెందుకో అలా మూతి ముడుచుకొని కూర్చున్నావు? అను కోపంగా విక్రమ్ వైపు చూసింది. అసలు మీకు ఎలా కనిపిస్తున్నాను నేను? శ్రావ్యకు తిండి కూడా పెట్టిన దానిలో కనిపిస్తున్నానా? సారీ చెప్పాను కదా. మీ బోర్డు సారీ నాకేం అవసరం లేదు. మరేం కావాలి? ఏమీ వద్దు, మీరు బయటకు వెళ్ళండి. విక్రమ్ అనుని బెడ్పై పడుకోబెట్టాడు. ఏం చేస్తున్నారు? నేను నా బిడ్డతో కాస్త మాట్లాడుకోవాలి, నువ్వు సైలెంట్గా ఉండు. సారీరా కన్నా, మీ అమ్మ మొండిది, నిన్ను కూడా ఆకలితోనే ఉంచుతోంది. నా మాట అస్సలు వినడం లేదు. నువ్వైనా మీ అమ్మకు చెప్పరా మా నాన్న మాట విను అని. విక్రమ్ మాటలకి అను గట్టిగా నవ్వింది. అమ్మయ్యా, మీ అమ్మ నవ్వేసింది. అంటే నువ్వు ఇంక ఆకలితో ఉండక్కర్లేదు. చాలే, లేవండి. ఇప్పుడైనా తింటావా? సరే, మీకోసం కాదు, మన బిడ్డ కోసం. ఏదో ఒకటి ముందు తిను. అనుకు టిఫిన్ తినిపించాడు విక్రమ్. అను, ఇంక మనం ఇంటికి బయలుదేరదాం. శ్రావ్య ఇక్కడ ఇబ్బంది పడుతోంది. కానీ అమ్మ నాన్న ఏమంటారో విక్రమ్. మావయ్యతో నేను మాట్లాడతాను. సరే విక్రమ్. విక్రమ్ ప్రభాకర్తో మాట్లాడి అనుని శ్రావ్యని తీసుకుని ఇంటికి వచ్చేసాడు. శ్రావ్య, హాస్పిటల్కి వెళ్దాం పదా. ఎందుకు విక్రమ్? నీ హెల్త్ సరిగ్గా లేదు కదా, ఒకసారి చెక్ చేయిద్దామని. వద్దు విక్రమ్, మిమ్మల్ని చూసాక నాకు ఎలాంటి వైద్యం అవసరం లేదు. కానీ నువ్వు ఆరోగ్యంగా ఉండడం నాకు అవసరం. నువ్వెంత పెద్ద డాక్టర్ అయినా నీకు నువ్వు వైద్యం చేసుకోలేవు కదా, మాట్లాడుకుంటారా? సరే విక్రమ్. శ్రావ్యని హాస్పిటల్కి తీసుకొచ్చాడు విక్రమ్. అక్కడ అన్ని పరీక్షలు చేసి వెయిట్ చేయమని చెప్పారు డాక్టర్. కాసేపటి తర్వాత ఇద్దరు డాక్టర్ రూమ్లో కూర్చునున్నారు. డాక్టర్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేస్తూ ఉంది. మిస్టర్ విక్రమ్, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. షీఈ్ ఆల్ రైట్. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ డాక్టర్, మేము వెళ్ళొస్తాం. ఓకే. శ్రావ్యం తీసుకుని బయటకు వచ్చేసాడు విక్రమ్. అను కారిడార్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. రాగిణి తను గమనించి దగ్గరకు వచ్చింది.
ఏంటి మేడం ఇక్కడ తిరుగుతున్నారు? విక్రమ్ కోసం. ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, నన్ను తీసుకువెళ్తానని చెప్పారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. ఎక్కడికి వెళ్ళారో ఏంటో. అదేంటి మేడం, సార్ శ్రావ్య గారిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళారు కదా, మీకు చెప్పలేదా? అను మౌనంగా ఉండిపోయింది. మేడం ఏమైంది? ఏం లేదు రాగిణి, నన్ను కొంచెం హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తావా? సార్ వచ్చాక వెళ్ళండి మేడం. లేదు రాగిణి, ఇవాళ ఏదో ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పారు, తప్పకుండా వెళ్ళాలి. విక్రమ్ ఎప్పటికొస్తారో తెలియదు కదా. కానీ మేడం డ్రైవర్ కూడా లేడు, ఎలా వెళ్తాం? ఆటోలో వెళ్దాం. సరే రండి వెళ్దాం. రాగిణి అను బయటకు వెళ్ళిన కాసేపటికి విక్రమ్ శ్రావ్య ఇంటికొచ్చారు. శ్రావ్య, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే విక్రమ్. శ్రావ్య గదిలోకి వెళ్ళిన తర్వాత విక్రమ్ అను కోసం వెతుకుతున్నాడు. ఇంట్లో ఎక్కడ తను కనిపించకపోయేసరికి కంగారుగా తనకు ఫోన్ చేశాడు, కానీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. అను ఎక్కడికి వెళ్ళింది? ఎవరో తను చంపాలని చూస్తున్నారు. ఇలాంటి సమయంలో తను ఒంటరిగా వెళ్తే చాలా ప్రమాదం. వెంటనే తేజకు ఫోన్ చేసి విషయం చెప్పాడు విక్రమ్. విక్రమ్ ఏమీ కాదు, టెన్షన్ పడకు, నేను తన కోసం వెతుకుతాను, నువ్వు ఇంట్లోనే ఉండు, తన ఇంటికి వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు. అలాగే తేజ. విక్రమ్ని గమనించి శ్రావ్య దగ్గరకు వచ్చింది. విక్రమ్ ఏమైంది, టెన్షన్గా కనిపిస్తున్నారు? అను ఇంట్లో లేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియడం లేదు. టెన్షన్ పడకండి, వచ్చేస్తుంది. కాసేపటికి రాగిణి అను ఇంటికొచ్చారు. అనుని చూడగానే విక్రమ్ ఊపిరి తీసుకున్నాడు. తన్ని చూడగానే ఎంత సంతోషం కలిగిందో అంతే కోపం వచ్చింది విక్రమ్కి. అను దగ్గరికి రాగానే కోపంగా చెంపపై కొట్టాడు. విక్రమ్ ఏం చేస్తున్నారు? ఏదో పని మీద వెళ్ళుంటుంది, అది తెలుసుకోకుండా ఎందుకు తన మీద చేయి చేసుకుంటున్నారు? నువ్వు మాట్లాడకు శ్రావ్య, అంత కొంప మునిగే పనులు ఏమున్నాయి? రోజు రోజుకు దీనికి షికార్లు ఎక్కువైపోతున్నాయి. శ్రావ్య సైలెంట్గా ఉండిపోయింది. నీకు అసలు బుద్ధుందా? ఒంటరిగా బయటకు వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు వెళ్ళావు? విక్రమ్, షటప్, ఏం మాట్లాడకు, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అను మౌనంగా ఉండిపోయింది. చూడు, నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు, ఒక బిడ్డకు తల్లివి కాబోతున్నావు, ఆ విషయం మర్చిపోవద్దు. ఇంకోసారి ఇలా ఆటలాడావంటే ఊరుకునేది లేదు. అను ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయింది. అదేంటి సార్, తను ఒట్టి మనిషి కూడా కాదు, అలాంటిది తన మీద చేయి చేసుకున్నారు? మేడం గారు షికారుకు వెళ్ళలేదు, హాస్పిటల్కి వెళ్ళారు. ఇవాళ డాక్టర్ అపాయింట్మెంట్ ఉందంట, మర్చిపోయారా? ఓ నిజమే కదా, ఈ విషయం నేనెలా మర్చిపోయాను? ఆ తర్వాత ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.